మార్చి 26, 2026 గురువారం. దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం. ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. తిథి అష్టమి. ఉదయం 11:48 వరకు తదుపరి నవమి. నక్షత్రం ఆరుద్ర. సాయంత్రం 4:19 వరకు తదుపరి పునర్వసు. సూర్యోదయం సూర్యాస్తమయ సమయాలు. హైదరాబాద్ ఉదయం 6:16, సాయంత్రం 6:28. విజయవాడ ఉదయం 6:07, సాయంత్రం 6:19. సూర్యరాశి మీనం, చంద్రరాశి మిథునం. యోగం శోభన. రాత్రి 12:32 వరకు తదుపరి అతిగండ యోగం. కరణాలు భవ. ఉదయం 11:48 వరకు. బాలవ రాత్రి 10:55 వరకు. కౌలవ ఆ తర్వాత. శుభ సమయాలు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, 11 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 6:50 నుంచి 8:21 వరకు. అభిజిత్ ముహూర్తం 11:49 నుంచి 12:38. శుభ అశుభ సమయాలు. వధ్యం రాత్రి 3:51 నుంచి 5:24. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి 11 గంటల వరకు. మధ్యాహ్నం 3:04 నుంచి 3:53. రాహుకాలం మధ్యాహ్నం 1:45 నుంచి 3:16. గుళిక కాలం ఉదయం 9:10 నుంచి 10:42. యమగండం ఉదయం 6:07 నుంచి 7:39. ప్రయాణ సూచన. ఈరోజు దక్షిణ దిశలో ప్రయాణం అనుకూలం కాదు. వైదిక కాల విభజన. ప్రాతకాలం 6:07 నుంచి 8:34. సంగమం 8:34 నుంచి 11. మధ్యాహ్నం 11 నుంచి 1:26. అపరాహ్నం 1:26 నుంచి 3:53. సాయంత్రం 3:53 నుంచి 6:19. ప్రదోషకాలం 6:19 నుంచి 8:41. రాత్రికాలం 8:41 నుంచి 11:49. నిషేధి 11:49 నుంచి 12:36. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుంచి 5:19. మార్చి 26, 2026 గురువారం. రాశి ఫలాలు. మేషం. పనులు సాధారణంగా సాగుతాయి. ఆస్తి విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలుంటాయి. వ్యాపారంలో ఫలితాలు సాధారణంగా ఉంటాయి. ఖర్చులు ఆదాయం మధ్య గందరగోళం ఉంటుంది. వృషభం. పనులు వేగంగా పూర్తవుతాయి. సోదరులతో ఉన్న సమస్యలు సర్దుబాటవుతాయి. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార ప్రారంభానికి మార్గం సుగమమవుతుంది. మిథునం. మీ నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. పనిలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కర్కాటకం. మిత్రులతో మంచి సమయం గడుపుతారు. కుటుంబ పెద్దలతో చిన్న విభేదాలు రావచ్చు. పనుల ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. వ్యాపారంలో స్వల్ప లాభాలుంటాయి. సింహం. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. పనులు పూర్తవుతాయి గానీ ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో కొంత అసౌకర్యం అనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్య. కొత్త వ్యాపారాలు లాభాలిస్తాయి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. తుల. వాహన సంబంధిత సమస్యలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో మీ అభిప్రాయాలకు అందరూ సహకరించకపోవచ్చు. ఉద్యోగంలో పని భారం ఉంటుంది. వృశ్చికం. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆసక్తికర సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలుంటాయి. ధనస్సు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులుంటాయి. డబ్బు సమయానికి అందుతుంది. వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయి. మకరం. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుంభం. కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థానం లభించే అవకాశం ఉంది. మీనం. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో చిన్నపాటి విభేదాలుంటాయి. పనుల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో నెమ్మదితనం ఉంటుంది. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం.